హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్, అది కూడా సాదా బ్లౌజ్ అండి. ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా అయితే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి మీటర్ అయితే క్లాత్ తీసుకున్నాను. ఈ ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా క్లోజ్ చేసింది మాత్రం మన సైడ్ ఉండేది చూసుకోవాలి. ముందుగా ఇలా డబల్ ఫోల్డింగ్ మీద క్లాత్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ కోసం 1 ఇంచు ఖర్చుకైతే వదిలేసాం. ఇప్పుడు మనం జాకెట్ పొడవు తీసుకున్నాం. జాకెట్ పొడవు వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుంటాం కదా, ఇక్కడ భుజం జాయింట్, ఈ రెండింటిని ఇలా స్ట్రైట్గా పట్టుకొని జాకెట్ పొడవుకు ఒక మార్క్ వేసుకోవాలి. 1/2 ఇంచు పైకి ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఇక్కడికి జాకెట్ పొడవు అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు జాకెట్ లూజ్ ఎలా పెట్టుకోవాలి? ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఇలా ఈ ఫస్ట్ కుట్టు రెండింటిని ఇలా సమానంగా పెట్టుకొని ఇలా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కు, ఒక 1 ఇంచు, ఎందుకంటే ఇక్కడ డాట్స్ వేస్తాం కదా, ఈ డాట్స్కి 1 ఇంచ్ వేసాను. ఇక్కడికి బ్యాక్ పార్ట్ జాకెట్ని ఇలానే పట్టుకొని తర్వాత బ్యాక్ లెంత్ మెయిన్ కుట్టుకి ఒక మార్కు, ఒక 1/4 ఇంచు పైకి, మళ్ళీ హెమ్మింగ్ వేస్తాం కదా, అందుకని 1/4 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టాను. ఇక్కడికి ఒక మార్కు. ఇప్పుడు ఈ మార్కు స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ దాకా ఇట్లా స్ట్రైట్గా లైన్ వేసాను. ఇక్కడికి మన బ్యాక్ లెంత్ వచ్చేసింది, నడుము లూజ్ వచ్చేసింది, జాకెట్ పొడవు వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? షోల్డరు, నెక్, చంకర్ రౌండ్ ఎలా తీసుకోవాలి? చంకర్ రౌండ్ అనేది ఎలా తీసుకోవాలంటే ఊక్స్ పట్టి ఉంది కదా, ఆ పక్కన హ్యాండ్ తీసుకొని ఈ హ్యాండ్ని ఇలా పరుచుకొని చంకర్ రౌండ్ చెక్ చేసుకోవాలి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది కానీ మనం తెలుసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ 1/2 ఇంచ్ పైకి, ఎందుకంటే మనం భుజం జాయిన్ చేస్తాం కదా, 1/2 ఇంచ్ పైకి వదులుకునేసి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకి మార్క్ ఇలా కొలుచుకోవాలన్నమాట. 9 ఇంచులు అయితే వచ్చింది. 9 ఇంచులు వచ్చినప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలో చెప్తా. ఇప్పుడు నడుము లూజ్ ఎంత? దాదాపు 8.5. 8.5ని 4వ భాగం ఎంత? 17/34 సైజు బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి 34 బ్లౌజ్. 30 పైన ఏదైనా కానీ మనము నెక్ వచ్చేసి 2.5 తీసుకుంటాము, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటాము. చంక డౌన్ 9 ఇంచులు వచ్చింది కదా, 6 తీసుకుంటే సరిపోతుంది అనమాట. తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ ఆల్మోస్ట్ పెద్ద సైజు వాళ్ళకి 9.5 అలా ఉంటుందండి. అంతకుమించి ఎవరికి ఎక్కువైతే ఉండదు. ఎవరికైనా 6 ఇంచులు పెట్టుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు చంక డౌన్ కోసము 1.5 ఇంచుకి ఒక మార్క్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ కరువు స్కేల్ని ఉపయోగించుకొని రౌండ్ అయితే వేసుకోవాలి, రౌండ్ గీసుకోవాలి. కరువు స్కేల్ అనేది బాగా పనిచేస్తుందండి. ఇలా రౌండ్ అయితే వేసా. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడికి మార్క్ చేయాల్సిన అవసరం లేదు, చంకర్ రౌండ్ కొలుచుకోవాలి. చంకర్ రౌండ్ మనకి ఎంత వచ్చింది? 9 ఇంచులు వచ్చింది కదా, ఆ 9 ఇంచులు మనకు మార్క్ చేసుకుని ఇస్తే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడికి 9 ఇంచులు ఈ స్ట్రైట్గా ఈ కుట్టు కలుపుకోవాలి. 9 ఇంచులు ఆటోమేటిక్ కరెక్ట్గానే వస్తుందండి. అప్పుడు మనం చెస్ట్ లూజు కొలవాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి ఖర్చుకు అనమాట. ఇప్పుడు మనకు చంక రౌండ్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఈ నెక్ డీపు 3 ఇంచులు అయితే పెడుతున్నాను. వెళ్ళి డీపు 3 ఉంటుంది. సైజు బట్టి మనం 3.5 కూడా పెట్టుకున్నా ఈ సైజు సరిపోతుందండి. కొంతమందికి డీప్ తక్కువ ఉన్న వాళ్ళకి 2.5 పెట్టుకోండి. ఇక్కడ ఎంత ఉందో అంత. డీప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 ఇంచులు పెట్టుకోండి. నేనైతే 3 ఇంచులు అయితే పెట్టాను. ఈ రెండింటిని స్ట్రైట్గా గీసేసి రౌండ్ తిప్పేశాను. ఇక్కడికి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఎలా గీసాను అలా కట్ చేసేస్తున్నా.
బ్యాక్ పార్ట్ ఇక్కడ డాట్స్ వేసాం కదా, ఈ డాట్స్కి ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఇది జస్ట్ ఇప్పుడు చంక రౌండ్కి మనం 9 ఇంచెస్ మార్క్ పెట్టుకుని అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడికి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇటు సైడ్ క్లాత్ తీసుకోవాలి. ఇటు సైడ్ క్లాత్ తీసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేస్తాం. ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే వేయాలి. వేసి ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్న పీస్ని అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేసి 1 ఇంచు హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచు హెమ్మింగ్ పట్టీ కోసం వదులుకునేసి ఇప్పుడు హుక్స్ పట్టీ ఉంది కదా, ఆ హ్యాండ్ అయితే తీసుకుంటున్నాను. నేను ఎక్కువ టేప్ యూజ్ చేయకుండా బ్లౌజ్ కటింగ్ చెప్తానండి. టేప్ కూడా యూజ్ చేస్తా, అన్నిటికైతే యూజ్ చేయను అనమాట. చూడండి, ముందు హ్యాండ్ లూజు ఒక మార్క్ అయితే వేసుకోండి. తర్వాత హ్యాండ్ పొడవు ఖర్చుకి ఒక మార్క్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ చంక దగ్గరికి ఒక మార్కు, 1/2 ఇంచు పైకి ఒక మార్కు. ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలుపుతున్నా. ఖర్చులతో పాటు వేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్ కుట్టు, ఇది ఖర్చు, ఇది మెయిన్ కుట్టు, ఇది ఖర్చు. ఖర్చులు కంపల్సరీ అండి. ఇప్పుడు మనకు చంక రౌండ్ ఎంత వచ్చింది? 9 ఇంచులు. 9 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు 9 ఇంచులకి ఇలా క్రాస్గా ఇక్కడికి ఆటోమేటిక్గా ఇక్కడికి సరిపోతుంది. మనం కొలిచింగ్ జాగ్రత్తకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇలా క్రాస్గా 9 ఇంచులు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ రౌండ్ అయితే తీస్తున్నాం. ఇక్కడ మెయిన్ కుట్టు, ఇక్కడ మనకి ఖర్చుకి ఎక్స్ట్రాగా జాయింట్ పడుతుంది. సైజు పెద్దది కదా, క్లాత్ తక్కువ ఉంది. ఇక్కడ 2 ఇంచులు క్లాత్ అయితే పడుతుంది అనమాట. జాయింట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చి హెమ్మింగ్ పట్టి. మ్యాక్సిమం ఇక్కడ డాట్ కూడా వేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ జాయింట్ వేయాలి కాబట్టి డాట్ అయితే వేయట్లేదు. జాయింట్ వేసుకున్న తర్వాత డాట్ అయితే పెట్టుకుంటాను. ఇక్కడ మిడిల్ డాట్. ఇప్పుడు హ్యాండ్కి కర్వ్స్ అయితే తీసుకోవాలి. ఒక సైడు లోతు తీసుకోవాలి. చూడండి, హ్యాండ్ లోతే తీసా. ఇక్కడికి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఓపెన్స్ అనేది మన పక్కన ఉండాలి, క్లోజ్ అనేది ఆపోజిట్ సైడ్కి ఉండాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని క్రాస్గా వేసుకొని, క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకుంటాం, స్ట్రైట్ అయితే స్ట్రైట్గా వేసుకుంటాం. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకొనేసి, ఇది ఆల్రెడీ మన ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది. తర్వాత 2 ఇంచుల క్లాత్ ఫోల్డింగ్ చేయాలి. చూసావా, ఇప్పుడు 2 సార్లు మర్చాను, గుర్తుందా? ఆల్రెడీ మనకి ఫోల్డింగ్కి అది వెళ్తుంది, కానీ 2 ఇంచుల క్లాత్ ఫోల్డింగ్ వేయాలి. అదే మనం బ్యాక్ బెల్ట్కి కానీ క్లాత్ వదలకపోతే ఒకసారి ఫోల్డింగ్ అయితే వేసుకుంటాం అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే గీసేస్తున్నాను. నెక్కి మాత్రం మొత్తం గీయలేదండి. ఇప్పుడు ఫస్ట్ చంక లోతు తీసుకునేటప్పుడు మాత్రం 1/2 ఇంచు లోతు అయితే తీసుకోవాలి. వీడియో క్లారిటీగా ఉంటుందని కొద్దిగా దగ్గరికి తీస్తున్నా. ఇప్పుడు చంక లోతు తీసేస్తా ఫస్ట్. తర్వాత వచ్చేసి హుక్స్ పట్టి తీసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఈ మిడిల్ చెస్ట్ అంటే ఇక్కడ మిడిల్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు కిందకి వదులుకొని ఇక్కడ 1/2 ఇంచు కిందకి, ఇక్కడికి చెస్ట్ పార్ట్ అనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర ఇక్కడ 1/2 ఇంచు కింద వదులుకొనేసి షేప్ బెల్ట్ దగ్గర 1/2 ఇంచు కింద వదులుకోవాలి. ఇప్పుడు నెక్ చూడండి ఎలా తీసుకోవాలి. మనకి ఆది జాకెట్ ఇచ్చినప్పుడు అది కరెక్ట్గా ఉంటే మనం కట్ చేసే విధంగా కూడా కరెక్ట్గానే వస్తుంది. ఆది జాకెట్ కరెక్ట్గా అయినప్పుడు మనం టేప్ ద్వారా మనం కట్ చేసుకుంటాం అనమాట.
చూడండి ఇక్కడ మాత్రం కంపల్సరీగా 2.5 పెట్టుకోండి. మనం ఇక్కడ నెక్కుకి బ్యాక్ పార్ట్కి వచ్చేసి 2.5 పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కూడా 2.5 పెట్టుకోవాలి. అంతకంటే తక్కువైనా చెస్ట్ దగ్గర ఫిట్గా ఉంటుంది, ఎక్కువైతే భుజాలు జారిపోతాయి. ఇప్పుడు నెక్ కొలుచుకుంటున్నాం చూడండి. ఇలా కొలుచుకున్నప్పుడు ఇలా 1/2 ఇంచ్ లోపలికి వదులుకోవాలి. ఇది మనం హెమ్మింగ్ చేస్తాం కదా, అప్పుడు లోపలికి పోతుంది. ఇలా కొలుచుకున్నప్పుడు ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 1/2 ఇంచ్ కింద వదులుకొనేసి నెక్ దగ్గర ఇక్కడ 4వ హూక్స్ ఉంది కదా, 4వ హూక్స్ కాడ ఒక మార్క్ అయితే వేసుకోవాలి. వేసుకునేసి వీటిని కలుపుకునేస్తే ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్లో మీకు ఏదైనా డౌట్ అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ వరకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను. డాట్స్ వచ్చేసి ఇది 34 సైజు. 34 సైజ్ అన్న వరకు ఓన్ చెస్ట్ ఎక్కువగానే ఉంటుంది కదా, కొద్దిగా లావు కాబట్టి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్గా 3.5 ఇంచులకి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.25 ఇంచులకి మార్క్ వేసేసుకుంటే ఇక్కడికి చెస్ట్ అయితే షేప్స్ మనము మిడిల్ డాట్ నుంచి పెడతాం అన్నమాట. ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.